నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక. ఇండియా ఫస్ట్ టైం న్యూక్లియర్ వార్ హెడ్స్ ను యుద్ధానికి సిద్ధంగా ఉంచిందనే వార్త ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. అసలు దీని అర్థమేంటి, ఎందుకు ఇలా చేశారు అనేది సింపుల్ గా చూద్దాం. ఒకప్పుడు భారతదేశంపై బాలిస్టిక్ క్షిపణి దాడి జరిగితే దానిని అడ్డుకునే సామర్థ్యం చాలా పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. శత్రు దేశం వేల కిలోమీటర్ల దూరం నుంచి అణ్వాయుధాలను మోసుకొచ్చే క్షిపణిని ప్రయోగించినా అది భారత గగనతలంలోకి ప్రవేశించే లోపే గాల్లోనే పేల్చివేసే శక్తి భారత్కు వస్తోందా? డిఆర్డీఓ తాజాగా నిర్వహించిన 3 వరుస విజయవంతమైన పరీక్షలు ఇప్పుడు ప్రపంచ రక్షణ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ విజయాన్ని సాధారణ క్షిపణి పరీక్షగా చూడలేం, ఎందుకంటే ఇది భారతదేశం నిర్మిస్తున్న జాతీయ క్షిపణి రక్షణ కవచం లేదా నేషనల్ మిసైల్ షీల్డ్లో అత్యంత కీలకమైన దశ. ఇప్పటి వరకు భారత రక్షణ వ్యవస్థ ప్రధానంగా శత్రు విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లను అడ్డుకోవడంపై దృష్టి పెట్టింది. కానీ ఇప్పుడు లక్ష్యం మరింత పెద్దది. చైనా లేదా పాకిస్తాన్ నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను కూడా గాల్లోనే కూల్చివేయడం. ప్రస్తుతం చైనా వద్ద DF-21, DF-26, DF-31 వంటి మధ్యప్రదేశ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ వద్ద షాహీన్, గౌరీ, అబాబిల్ వంటి బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి అణ్వాయుధాలను మోసుకెళ్లగలవు. ఈ క్షిపణుల వేగం గంటకు 1000 కిలోమీటర్లు, కొన్నిసార్లు మాక్ 10 నుంచి మాక్ 20 వరకు వేగంతో ప్రయాణిస్తాయి. అంటే ఒక బుల్లెట్ కంటే కూడా అనేక రెట్లు వేగంగా దూసుకొస్తాయి. ఇలాంటి క్షిపణిని అడ్డుకోవటం అంటే గాల్లో జరుగుతున్న బుల్లెట్ను మరో బుల్లెట్తో కొట్టడం లాంటిదని రక్షణ నిపుణులు చెబుతుంటారు. అందుకే డిఆర్డీఓ విజయాన్ని ప్రపంచ స్థాయి సాంకేతిక విజయంగా చూస్తున్నారు. ఈ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ రెండు ప్రధాన పొరలతో పనిచేస్తుంది. మొదటి పొర ఎక్సో అట్మాస్ఫెరిక్ లేయర్, అంటే భూమి వాతావరణానికి వెలుపల పనిచేసే రక్షణ వ్యవస్థ. శత్రు క్షిపణి అంతరిక్ష అంచుల్లో ప్రయాణిస్తున్నప్పుడు దానిని గుర్తించి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ లేదా PDV తరహా ఇంటర్న్షిప్ క్షిపణులు దాన్ని ఢీకొంటాయి. ఈ దశలోనే క్షిపణిని కూల్చివేస్తే దాని శకలాలు భూమికి చేరకముందే ప్రమాదం తగ్గిపోతుంది. ఇది అమెరికా థాడ్ వ్యవస్థతో పోల్చదగిన సామర్థ్యంగా నిపుణులు చెబుతున్నారు. అయితే మొదటి రక్షణ పొర విఫలమైతే అప్పుడు రెండో పొర రంగంలోకి దిగుతుంది. దీనిని ఎండో అట్మాస్ఫెరిక్ లేయర్ అంటారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత శత్రు క్షిపణి అంతరిక్ష అంచుల్లో ప్రయాణిస్తున్నప్పుడు దానిని గుర్తించి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ లేదా PDV తరహా ఇంటర్సెప్టర్ క్షిపణులు దాన్ని ఢీకొంటాయి. ఈ దశలోనే క్షిపణిని కూల్చివేస్తే దాని శకలాలు భూమికి చేరకముందే ప్రమాదం తగ్గిపోతుంది. ఇది అమెరికా థాడ్ వ్యవస్థతో పోల్చదగిన సామర్థ్యంగా నిపుణులు చెబుతున్నారు. అయితే మొదటి రక్షణ పొర విఫలమైతే అప్పుడు రెండో పొర రంగంలోకి దిగుతుంది. దీనిని ఎండో అట్మాస్ఫెరిక్ లేయర్ అంటారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత శత్రు క్షిపణిని అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లు లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తాయి. అంటే ఒక క్షిపణిని అడ్డుకోవడానికి 2 అవకాశాలుంటాయి. దీనివల్ల విజయ అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ మొత్తం వ్యవస్థకు వెన్నెముకగా పనిచేసేది లాంగ్ రేంజ్ ట్రాకింగ్ రాడార్. ఈ రాడార్లు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించగలవు. క్షిపణి ప్రయాణ మార్గం, వేగం, ఎత్తు, లక్ష్యం వంటి సమాచారాన్ని రియల్ టైంలో కమాండ్ సెంటర్లకు పంపిస్తాయి. కొన్ని సెకండ్స్ లోనే కంప్యూటర్లు ప్రమాద స్థాయిని విశ్లేషించి ఇంటర్సెప్టర్ ప్రయోగానికి ఆదేశాలు జారీ చేస్తాయి. అంటే ఇది కేవలం ఒక క్షిపణి కాదు. రాడార్ నెట్వర్క్, శాటిలైట్ డేటా, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, ఇంటర్సెప్టర్ క్షిపణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిర్ణయ వ్యవస్థలు, ఇవన్నీ కలిసి పనిచేసే ఒక భారీ యుద్ధ కవచం. అయితే ఈ పరీక్షలో మరో కీలక అంశం కూడా ఉంది. డిఆర్డీఓ తొలిసారిగా నావల్ యాంటీ-షిప్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించింది. ఇది ఎందుకు ముఖ్యమంటే భారత్ ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. చైనా నౌకాదళం కూడా ఈ ప్రాంతంలో తన ఉనికిని విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో శత్రు యుద్ధ నౌకలను వందల కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ధ్వంసం చేయగల స్వదేశీ క్షిపణి భారత నౌకాదళానికి వ్యూహాత్మక ఆధిక్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ విజయానికి మరో పెద్ద భౌగోళిక రాజకీయ కోణం కూడా ఉంది. ప్రపంచంలో పూర్తి స్థాయి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేసిన దేశాలు చాలా తక్కువ. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, చైనా. ఇప్పుడు భారత్ కూడా ఆ ప్రత్యేక జాబితాలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ఇది కేవలం రక్షణ సామర్థ్యం మాత్రమే కాదు, ఒక దేశం సాంకేతిక సామర్థ్యానికి సూచిక. ఎందుకంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అభివృద్ధి చేయగలిగే దేశం హైపర్సోనిక్ టెక్నాలజీ, అంతరిక్ష ట్రాకింగ్ వ్యవస్థలు, అధునాతన రాడార్ సాంకేతికత, నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్,
అత్యంత క్లిష్టమైన సాఫ్ట్వేర్ వ్యవస్థలో కూడా ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగి ఉంటుందని అర్థం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ పరీక్షలు రావటం కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2025లో భారత్ తన గగనతలాన్ని విజయవంతంగా రక్షించగలదని నిరూపించింది. ఇప్పుడు 2026లో శత్రు బాలిస్టిక్ క్షిపణులను కూడా అడ్డుకునే దిశగా మరో అడుగు వేసింది. ఇది భవిష్యత్తులో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు రక్షణ కవచంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు, అణు స్థావరాలు, వాయుసేన స్థావరాలు, నౌకాదళ స్థావరాలు, కమాండ్ సెంటర్లు, వ్యూహాత్మక పరిశ్రమలు ఇవన్నీ కూడా ఈ కవచం కిందకు వచ్చే అవకాశం ఉంది. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశం బహుళ స్థాయి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నిర్మించనుంది. దీనిలో S-400, XR-SAM, BMD Phase 1, BMD Phase 2, ఆకాష్ NG, QRSAM, MRSAM లాంటివి ఒక నెట్వర్క్ లో పనిచేసే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో భారత గగనతలం చుట్టూ డిజిటల్ ఐరన్ డోమ్ తరహా రక్షణ కవచం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే DRDO నిర్వహించిన 3 వరుస విజయవంతమైన పరీక్షలు కేవలం రక్షణ పరిశోధన విజయాలు కావు. ఇవి భారత భద్రతా వ్యూహంలో ఒక చారిత్రాత్మక మలుపు. ఒకప్పుడు శత్రు క్షిపణుల దాడిని తట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఇప్పుడు వాటిని గాల్లోనే కూల్చివేసే స్థాయికి చేరుకుంటోంది. మరి ఈ బహుళ స్థాయి క్షిపణి రక్షణ కవచం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఆసియాలో శక్తి సమీకరణాలు ఎలా మారతాయి? భారత్ నిజంగానే ప్రపంచంలోని అత్యంత రక్షిత గగనతలాల్లో ఒకటిగా మారుతుందా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే సంవత్సరాల్లో ప్రపంచం చూడబోతోంది.